అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తెల్ల పిల్లి మరియు ఒక నల్ల పిల్లి ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు. కలిసి తింటాయి, కలిసి ఆడుతాయి. అలా ఒకరోజు అవి ఆడుకుంటూ ఉండగా వాటికి ఒక రొట్టె దొరికింది. అవి బాగా ఆకలితో ఉన్నాయి. ఆ రొట్టె తీసుకుని ఒక చెట్టు కిందకి వెళ్ళి ఎలా తిందామా అని ఆలోచిస్తూ ఉండగా ఆ చెట్టుపైనే ఉన్న ఒక కోతి చూసి, ఆహా, ఈరోజు చాలా మంచి దినం, భోజనం దొరికింది. ఎలాగైనా ఈ తెల్ల పిల్లిని నల్ల పిల్లిని మాటలతో మాయ చేసి ఆ రొట్టె మొత్తం తింటాను. కోతి ఆ విధంగా ఆలోచించుకుని పిల్లుల దగ్గరికి వచ్చింది. వచ్చి ఇలా అంది, మిత్రులారా, ఆగండి. ఏమిటి మీ సమస్య? మీ సమస్య ఎంత పెద్దదైనా నేను తీరుస్తాను. మీరు వినే ఉంటారు, ఈ అడవిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికే వస్తారు. ఈ రోజు మేము చాలా ఆకలితో ఉన్నాం, కానీ ఒక రొట్టె మాత్రమే దొరికింది. దీనిని ఎవరు తినాలి అని ఆలోచిస్తున్నాము. రోస్, ఇంతేనా? ఇది చాలా చిన్న సమస్య, చిటికెలోకి ఇచ్చేస్తా. దీనిని 2 ముక్కలుగా చేసి చెరో ముక్క తినండి, అంతే. సరే, నువ్వే దీన్ని 2 ముక్కలుగా చేయవా? చేస్తాను. అరే, ఇది కొద్దిగా పెద్దగా ఉంది. అరే, ఇది మరీ చాలా చిన్నగా అయిపోయింది. అరే, ఇప్పుడు ఇది పెద్దగా ఉంది అంటూ కొద్ది కొద్దిగా రొట్టె మొత్తం తినేసింది. క్షమించండి మిత్రులారా, ఇందులో నా తప్పేమీ లేదు. నేను మీకు సహాయం చేయాలనే చూశాను, కానీ ఇలా జరిగింది అంటూ అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. మనం ఆకలితో ఉన్నామని చెప్పినా కూడా ఈ కోతి ఇలా చేస్తుందా? ఉండు, సమయం రాని దీనికి తగిన బుద్ధి చెప్పాలి. ఏ నల్లోడా, అటు చూడు. ఆ బాటసారి అక్కడ రొట్టెల మూట పెట్టాడు. అందులో నుంచి ఒకటి నువ్వు తీసుకెళ్లి కోతికి ఇవ్వు. కోతికి ఇచ్చి దీన్ని 2గా చించమని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. మా తెల్లోడిని పిలుచుకొని వస్తానని. అప్పుడు నేను ఈ బాటసారి చూపు నా మీద పడేటట్టు చేసి నా వెంట పడేటట్టు చేస్తాను. నేను పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలో మాయమైతాను. అప్పుడు ఆ బాటసారి కోతి పని పడతాడు. సరేనా? సరే. ఈ అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండేనిచ్చేటట్టు లేవు. ఉండు, దీని పని చెప్తా. ఒకసారి కాకి, ఒకసారి కుక్క, ఇప్పుడేమో పిల్లి. అప్పుడు ఆ బాటసారి కోపంతో దగ్గరలో ఉన్న ఒక కట్టె తీసుకొని పిల్లి వెంట పరిగెత్తాడు. అప్పుడు ఆ నల్ల పిల్లి ఒక రొట్టె తీసుకుని మళ్ళీ కోతి దగ్గరికి వెళ్ళింది. కోతి అది చూసి, ఏంటి మళ్ళీ వచ్చావు అన్నట్టు అడిగింది. ఏమి లేదన్నా, మళ్ళీ మాకు ఒక రొట్టె దొరికింది. దీనిని 2 ముక్కలు చేయవా? నేను ఇప్పుడే మా తెల్లోడిని పిలుచుకొని వస్తాను అని అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. ఓహో, ఏమి నా అదృష్టము, మళ్ళీ ఇంకొక రొట్టె. ఈ పిల్లులకు పిచ్చి పట్టిందా ఏమి? సరే, ఏదైతే ఏమి, అదృష్టం నాకు పట్టింది అంటూ ఆ రొట్టెను తింటూ ఉంది. ఆ బాటసారి పరిగెత్తి ఇక ఇది దొరికేటట్టు లేదు, దీన్ని ఇక్కడి నుంచే కట్టెతో విసురుతా అనుకుని అప్పుడు ఆ బాటసారి కోపంతో ఆ కట్టె విసిరాడు. ఆ పిల్లి తప్పుకుంది. ఆ కట్టె వెళ్ళి కోతికి తగిలింది. సత్యాన్ర దేవుడు అనుకుంటూ కోతి కింద పడిపోయింది. ఆ కోతికి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఆ 2 పిన్నులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి.